దేవునికి స్తోత్రం అండి. మరి మనం ఉపవాసం చేసేటప్పుడు దేవునికి దగ్గరగా ఉండాలి. లోక అలవాట్లకు లోక కోరికలను విసర్జించి దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థించేదే ఉపవాసం. అయితే ఉపవాసం ఉంటున్నామని చెప్పి అన్నం మానేసి మరి నలుగురికి తెలిసేటట్టు చెప్పుకునేది ఉపవాసం కాదు. కానీ మనలను దేవునికి దూరపరిచే ప్రతి విధమైనటువంటి అపవిత్రతను మరి వదిలిపెట్టాల. అంతేకాదు మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో మరి చంపబడి ఆత్మీయముగా బ్రతికిన కాబట్టి మనము లోకమాటటువంటి అలవాట్లన్నీ విసర్జించాలి. మరి అంతేకాదు నిజమైన ఉపవాసం అంటే ఆహారం విసర్జించుట కాదు, లోక సంబంధమైన దురాశలను విసర్జించి మరి మరి శుభప్రదమైనటువంటి నిరీక్షణతో మరి నింపబడి మరి దేవుని భక్తిహీనతను దూరపరుచుకొని మరి నిజభక్తిని అత్తుకోవడమే మరి ఉపవాసం. ఇతరుల కొరకు సహాయం చేయాలి, ఇతరులకు సహాయం చేసేవారుగా ఉండాలి, తల్లిదండ్రులు లేని బిడ్డలను ఆదరించాలి, ఎదవరాళ్లను ఆదరించాలి, బంధింపబడిన వారిని వారి కొరకు ప్రార్థించి విడుదల దయచేయాలి, మరి ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి, మరి అనారోగ్య పరిస్థితిలో ఉన్నవారి కొరకు మనము ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. అది నిజమైనటువంటి ఉపవాసం. నిజమైనటువంటి ఉపవాసం అంటే దేవునిని హత్తుకొని ఉండుట. దేవునికి విరోధమైనవన్నిటి కూడా మరి విసర్జించినప్పుడు అది దేవునికి ఇష్టమవుతుంది ఆ యొక్క ఉపవాసం. అప్పుడు మన ఉపవాస ప్రార్థన ఆయనకి ఇష్టమయ్యి ఆనందిస్తాడు. ఆనందం కలిగి మరి ఆయన ఎంతగానో మరి నా బిడ్డలు నా మాట విన్నారు, నిజమైన ఉపవాసం చేస్తున్నారు, నాకు ఇష్టమైనవన్నీ నాకు ఇష్టం లేనివన్నీ కూడా మరి విసర్జించారు నా బిడ్డలని మన ప్రార్థనకి జవాబిస్తాడు. కాబట్టి అనేకుల కొరకు మేలు చేసేవారు గాను, అనేకుల కొరకు విజ్ఞాపన చేసేవారు గాను, అనేకులకు సహాయం చేసేవారు గాను మనం ఉండాలి. అదే నిజమైనటువంటి ఉపవాసం. దేవుని హత్తుకొని ఉండటమే మరి నిజమైనటువంటి ఉపవాసం. కాబట్టి ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.